ఏ దేశం ఏగినా ఎందుకాలడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరు ఏమనినా పొగట్రా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అనే నినాదాన్ని ఈ రోజు నిలుపుకుంటూ జరుపుకుంటూ ముందు తరాల వాళ్ళకి కూడా తెలియజేయడానికి ఒక బుర్ర కథ చెప్పడానికి నేను మీ ఉషా మీ ముందుకు వచ్చాను. ఓయబ్బో బుర్ర కథే. మీకు ఎవరికైనా తెలుసా అండి బుర్ర కథ అంటే ఏంటో? చాలా మందికి తెలుసంట. నీకు తెలుసా? నాకు చాలా బ్రహ్మాండంగా తెలుసు. ఏం తెలుసు? ఏంటి? బుర్ర లేని వాళ్ళు చెప్పే కథే కదా బుర్ర కథ అంటే. ఏమిటంటో ఏమిటి చెప్పేది? మరి బుర్ర అంటున్నావు, నీ బుర్ర నా బుర్ర వాళ్ళ బుర్ర. బుర్ర అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం మానవుని బుర్రలో ఉన్న మేధస్సుని తెలియజేసే ఒకే అద్భుతమైన కళ. ఓహో ఉంటుందా బుర్ర కథలో? సరే బుర్ర కథ అంటున్నావు కదా, మాకు మెచ్చే కదా, మా ప్రేక్షకులకి మెచ్చే కదా, అడుగుదని చెప్తావా? తప్పకుండా. తందానా తావనందనానా తరిగిట జంసరితా. సరే అయితే నువ్వు చాలా ఎప్పుడు చూడు ఫోన్ లోనే ఉంటావు కదా. ఒక్క నిమిషం చూడండి బుర్ర కథ చెప్తానని చెప్పి తుర్రుమని వెళ్ళిపోతుంది ఫోన్ పట్టుకొని. అవునమ్మాయి, ఆటో తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇంత ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుతుంటేను దాని గురించి ఫోన్ చేస్తే వెళ్ళాను. ఎన్ని గ్రూపులు మెయింటైన్ చేస్తావు? ఎంతమందికి షేర్ చేస్తావు ఆటో గురించి, ఆటో తెలుగు అసోసియేషన్ గురించి? అబ్బో అబ్బో ఎంత మంది లేరు ఇక్కడ జనాలు, మన తెలుగు వాళ్ళు, వాళ్ళందరికీ ఈ విషయం తెలియదు. సరే అయితే ఎన్ని టెక్నాలజీలు, ఏమేమి టెక్నాలజీలు వాడుతావు సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు రోజుకి? అంటే వాట్సాప్ లో, ఫేస్బుక్ లని, ఇన్స్టాగ్రామ్ లని ఎన్ని గ్రూపులు లేవు, ఎన్ని పేజీలు లేవు. అది కాదు, నువ్వు సెల్ ఫోన్ పట్టుకుంటున్నావు, దాని ద్వారా విజ్ఞానంగా ఏమేమి టెక్నాలజీలు వాడుతావు అని అడుగుతున్నాను. అదే అమ్మాయి, ఎన్ని గ్రూపులు లేవు, అన్ని గ్రూపులకి అడ్మిన్లు నేను, ఎన్ని పంచుతాను, ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సరే సరే జావా వచ్చా నీకు? ఎంచక్కా వచ్చు. పొద్దున్నే లేచి జావా కాచుకొని నేను మా కుటుంబం అంతా తాగుతాము. అది కాదు, ఇది సెల్ ఫోన్ పట్టుకొని చేసేది అది కాదు చేయాల్సింది. పుట్టిన పసివాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం. కానీ దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది, మనం దాన్ని పాలిస్తున్నా అది మనం పాలిస్తుందో తెలియట్లేదు. దయచేసి అందరం కూడా దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచుకున్నాం తప్ప అజ్ఞానాన్ని కాదు. ఇవన్నీ పక్కన పెడదాము. నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, తీరుస్తావా? ఓయబ్బో ధర్మ సందేహాలే. సరే కానీ, విఘ్నేశ్వరుడికి వినాయకుడికి యుద్ధం ఏంటి? ఇదేం ప్రశ్న అమ్మాయి? విఘ్నేశ్వరుడన్నా వినాయకుడన్నా అందరూ మన గణనాథుడే. సరే ఆంజనేయులు హనుమంతుడు ఒక్కడే, వాళ్ళిద్దరూ ఒకటేనమ్మాయి. నీకు చాలా తెలుసమ్మోయ్. సరే నీకు ఇన్ని తెలుసు కదా, నాకు కూడా కొంచెం తెలుసులేదు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలకి, ఇక్కడ పెరిగిన పిల్లలకి ఎలా తెలుస్తాయి ఇవన్నీ? ఎవరు చెప్తారు వాళ్ళకి? నువ్వు నేను చెప్పాలా? సరే తల్లిదండ్రులుగా మనం చెప్తున్నా, ఆటో తెలుగు అసోసియేషన్ లాంటి ఎన్నో అసోసియేషన్స్ ద్వారా మన ప్రెసిడెంట్ రూపా గారు కానీ, మన అసోసియేషన్ తరఫున కానీ ఎన్నెన్నో కళలు, నృత్యం అని, గీతం అని, జానపదం అని, రామాయణ మహాభారతాల్లో ఎన్నో ఘట్టాలను కార్యక్రమాలుగా నిర్వహించి చిన్నపిల్లలకు బోధించి ఎన్నో విషయాలు మనకి, మన ముందు తరాల వాళ్ళకి కూడా మనం అందజేస్తున్నాము. ఇవన్నీ ఇంత జరుగుతూ ఉండగా ఇంకేం కావాలి నీకు? అవునవును నిజమే. ఈ తరం పిల్లలకి ఇదేమీ తెలియదండి. మనం కొంతవరకు మాత్రమే చెప్పగలం. కానీ ఆటో తెలుగు అసోసియేషన్ వాళ్ళు దశావతారం అని చెప్పేసి అవతారాలు కూడా చూపించారు మనకి. ఆడ సైన్యంగా అంత ఈవెంట్ 700 మంది ఏంటి, 800 ఏంటి, ఒక్క సింగిల్ హ్యాండ్ రూపా గారు ఇలాంటి ఈవెంట్స్ అన్నింటినీ మన ముందుకు తెస్తున్నందుకు బిగ్ హ్యాండ్స్ ఇవ్వాలండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఓటీఏ మెంబర్స్, ప్రెసిడెంట్ గారికి అండ్ ఆల్ ద మెంబర్స్ ఇలా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు అండ్ మాకు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా తప్పులు దొరలుంటే క్షమించండి, మళ్ళీ కలుసుకుందాం. క్షమిస్తారులే.